దైవజన లేసన్ గారు కూడా ఒక మండుచు ప్రకాశించుచున్న దీపం చివరి శ్వాస వరకు ఆఖరి శ్వాస వరకు కూడా దైవజనులు దేవుని కోసం మండుతూనే ఉన్నారు, ప్రకాశిస్తూనే ఉన్నారు. యేసన్ గారి చివరి కోరిక ఏం చెప్పనండి, ఆయన ఆఖరి కోరిక. చాలామందికి చనిపోయే ముందు రకరకాలమైన కోరికలు ఉంటాయి, కానీ దైవ సేవకుల కోరిక ఏంటంటే, దేవుడు మరొక్కసారి నన్ను లేవనెత్తగలిగితే, ఇంకొకసారి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తగలిగితే భారతదేశాన్ని నేను దేవుని కోసం సంపాదిస్తాను అని చెప్పేవారు. ఆఖరి క్షణం వరకు కూడా సువార్త ప్రకటించాలనే భారం, సేవ చేయాలనే దాహం, వాక్యాన్ని ప్రకటించాలనే పట్టుదల, ఆఖరి శ్వాస వరకు వారు ఆ భారం కలిగి జీవించారు. కనుక ప్రపంచ దేశానికి వారు ఆశీర్వాదకరంగా మార్చారు. ఆ నీతిమంతుని ప్రయాస వ్యర్థమైపోకుండా మరి ఈరోజు మన సంఘాలన్నీ కూడా ఈరోజు ఆశీర్వాదకరంగా ఉందంటే దానికి కారణం దైవజనుల యొక్క ప్రయాస, వారి కన్నీళ్ళు, వారి శ్రమ, వారి విశ్వాసం, వారి నమ్మకం, దేవుని మీద వాళ్ళు ఆధారపడిన విధానం, కృప మీద ఆనుకున్న విధానాలు బట్టి ఈరోజు మన హోసన్న సంఘాలన్నిటిని దేవుడు మహిమకరంగా ప్రభు జరిగిస్తున్నారు.